ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీక్లో ఎక్స్ కంటెస్టెంట్స్ని తెచ్చి నామినేట్ చేశారు. అసలు ఎలా అనిపించింది మీకు అది? నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఉన్నోళ్ళు పోయారు, మళ్ళీ వాళ్ళని తెప్పించారు. మాధురి అక్క వీళ్ళందరూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళని పంపించి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గుండానని ఈ సీజన్ ఎందుకు తీసుకొస్తున్నారు మళ్ళీ అర్థం కావట్లేదు. ఎవరున్నా ఏమున్నా తనుజ తోపు ఎవరు మించిన లేరు. కానీ తనుజను ఎంత టార్గెట్ చేసినా బిగ్ బాస్లో ఉంటుంది, ఆమె ఫైనల్కి వస్తుంది. మరి శ్రీజాకి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండ్ మనకు తెలుసు, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బట్ ఆవిడే వచ్చి పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తారని మీరు అనుకున్నారా అసలు? అది ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క, సడన్గా అట్లా జరిగిపోయింది. కానీ ఏంటంటే తనుజ అక్క డైరెక్ట్గా చెప్పలేక, నువ్వు నాకు వద్దురా బాబు, నన్ను వదిలేరా బాబు, నాకు లవర్ ఉన్నాడురా బాబు అని తనుజ అక్క చెప్పుకోలేక ఈ విధంగా చేసిందేమో అని నా ఇన్నర్ ఫీలింగ్ అంతే. అయితే ఇప్పుడు వచ్చిన నలుగురు, మనీష్, మర్యాద మనీష్, ఫ్లోరా షైని, శ్రీజ అండ్ ప్రియా శెట్టి, వీళ్ళు నలుగురిలో ఎవరు ఇంకా రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఫస్ట్ నుండి ఫ్యాన్స్ శ్రీజాకు ఉన్నారు కాబట్టి ఆమె కూడా రావాలి బిగ్ బాస్ కనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా రీఎంట్రీ చేయాలి శ్రీజ అనిపిస్తుంది కాబట్టి ఆమె వస్తే కొంచెం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. సో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మాధురి గారు హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మాట అన్నారు, నేను బంధాల కోసం రాలేదు, ఒంటరిగా పోరాడతా, ఒంటరిగా గేమ్ ఆడతా అని చెప్పేసి వచ్చారు ఆవిడ. చూస్తే తనూజాతో ఒక బాండ్ ఏర్పరచుకున్నారు, కూతురు వాళ్ళ మమ్మీ అని తిరుగుతుంది ఆవిడ. సో అసలు ఏమనుకుంటున్నారు మాధురి గారి గురించి? మాధవి యొక్క ఫస్ట్ అట్లా చెప్పింది కాన్ఫిడెన్స్తో. ఎందుకంటే శ్రీజ తనుజ మంచితనం చూసి, ఆమె మాట తీరు చూసి, ఆమె ఉన్న కాన్ఫిడెన్స్ చూసి, నాకు డాటర్ కూడా ఇట్లాగా ఉంటుంది కదా అన్న రిలేషన్ పెట్టుకుంది. ఆ రిలేషన్ మాత్రం మనం నెగిటివ్ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక తల్లి కూతురు బంధం ఎలా ఉంటుందో ఆ బిగ్ బాస్లో నిజంగా రియల్గా చూస్తున్నాం అక్క. అయిపోయింది. ఓకే, తనూజ గారు అండ్ పవన్ కళ్యాణ్, అసలు నిన్న హార్ట్ బ్రేక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ది, దాని గురించి ఏమనుకుంటున్నారు? హార్ట్ బ్రేక్ ఉంది, అది ఎప్పుడో అయింది అక్క, ఇప్పుడేముంది. ఫస్ట్లోనే చెప్పింది తనుజ అక్క, నాకు వద్దురా బాబు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పింది. ఆయన కూడా గెలుకుతున్నాడు. నువ్వు ఎంత గెలికిన ఏం చేసినా తనుజ అక్క మాత్రం ఫైర్ అన్న. పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు తన్ని ట్రై చేస్తే ఒక వీధిలో ఉంటావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏముండదు. దయచేసి తనుజను వదిలే, నీ గేమ్ నువ్వు వాడుకో. నువ్వు ఎంత కన్నీళ్ళు కాల్చినా తప్ప నీ కన్నీళ్ళు వేస్ట్, నీ టైం వేస్ట్, మొత్తం వేస్ట్. కాబట్టి నువ్వు తనుజలకు వదిలిపోయి నీ గేమ్ నువ్వు వాడుకోరా నాయన.